నమస్తే, వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. సోషల్ మీడియా యుగంలో కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిదీ నిజం అనుకుంటే పొరపాటు. సమాజంలో ఉద్రిక్తతలు రేపడానికో లేక వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమో కొందరు ఆడిన హై డ్రామాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. కానీ పోలీసుల దర్యాప్తు, ఆధునిక టెక్నాలజీ ముందు ఆ నాటకాలు ఎంతో కాలం నిలబడలేదు. వాటిలో కొన్ని డ్రామాల అసలు నిజానిజాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు దాడి డ్రామా తాజాగా సోషల్ మీడియాను ఊపేసిన ఘటన ఇది. అల్లూరు జిల్లా పాడేరులో కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్ పై కొందరు దాడి చేసినట్లు ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. అందరూ ఇది నిజమైన దాడి అనుకుని ఆందోళన చెందారు. కానీ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు రంగు బయటపడింది. కేవలం సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ పొందడం కోసం ఒక ముందస్తు కుట్ర ప్రకారం పాస్టర్ తో సహా 6 కలిసి ఈ దాడి నాటకం ఆడారు. నిందితుల ఇన్స్టాగ్రామింగ్ చాట్స్, ఆడియో మెసేజ్ల ఆధారంగా పోలీసులు ఈ కుట్రను క్షణాల్లో ఛేదించారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు చెప్తాను. ఇక ఇన్సూరెన్స్ కోసం కారు దహనం అంతర్వేది పరిసరాల ప్రాంతాల్లో జరిగింది. ఇది 2020లో జరిగిన ఘటన. ఒక పాస్టర్ ఇంటి ముందున్న ఆయన కారు అర్ధరాత్రి పూట తగలబడింది. ఆ సమయంలో ఉన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎవరో కావాలనే పాస్టర్ కారును ధ్వంసం చేశారంటూ తీవ్ర దుమారం రేగింది. అప్పుడు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు జరిపిన లోతైన విచారణలో సదరు పాస్టర్ తీవ్ర అప్పుల్లో ఉన్నట్లు తేలింది. కారు ఇన్సూరెన్స్ డబ్బుల క్లెయిమ్ కోసం అతనే స్వయంగా తన కారును నిప్పు పెట్టుకుని ఆ నిందను ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నించాడని ఆధారాలతో సహా నిరూపించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు దాడి సీన్ 2021 విశాఖపట్నంలో జరిగింది. ఇక ఒక పాస్టర్ ఒంటిపై గాయాలతో పోలీసులను ఆశ్రయించారు. కొందరు వ్యక్తులు తనను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కట్టేసి తీవ్రంగా కొట్టారని, బైబుల్ ప్రతులను తగలబెట్టారని ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు విచారణ జరపగా అక్కడ జరిగింది వేరే కథ అని తేలింది. సదరు పాస్టర్ కి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయంలో ఆమె బంధువులు ఇతడిని నిలదీసి కొట్టారని తేలింది. తన వ్యక్తిగత తప్పును కప్పిపుచ్చుకోవడానికి, దానికి మతపరమైన రంగు పులిమి సానుభూతి పొందడానికి ఈ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక గుంటూరు జిల్లాలో నిధుల కోసం సెల్ఫ్ బ్లడ్ గాయాలు. ఇది 2022లో జరిగింది. ఒక స్థానిక పాస్టర్ తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి నిర్బంధించి బ్లేడ్లతో ఒంటిపై కోసి గాయపరిచారని, మతం మారాలంటూ బెదిరించారని ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ జరిపి సీసీటీవీ ఫుటేజ్, ఆయన మొబైల్ లొకేషన్ ని పరిశీలించగా అసలు కిడ్నాపే జరగలేదని తేలింది. కుటుంబ సమస్యల వల్ల, అలాగే తన చర్చికి సంబంధించిన విరాళాలు, సానుభూతిని ఆకర్షించడం కోసం ఆ పాస్టర్ స్వయంగా బ్లేడ్ తో గాయాలు చేసుకుని ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక కర్ణాటక సరిహద్దుల్లో అప్పుల బాధల నుంచి తప్పించుకోవడానికి సెల్ఫ్ కిడ్నాప్ చేసుకున్నాడు. ఇది 2022లో జరిగింది. ఒక పాస్టర్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, మీ వాడు మా చేతుల్లో ఉన్నాడు, ప్రార్థనలు ఆపకపోతే చంపేస్తామని బెదిరింపు ఫోన్ రావడంతో కలకలం రేగింది. పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారించగా సదరు పాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. ఆయనకు భారీగా అప్పులు ఉండడం, ఆ అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆయనే స్వయంగా తన ఫోన్ నుండి కుటుంబానికి బెదిరింపు మెసేజ్లు పంపి కిడ్నాప్ నాటకం ఆడినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇక నల్గొండలో విదేశీ విరాళాల కోసం పెట్రోల్ బాంబు నాటకం. ఇది 2019లో జరిగింది. ఒక స్వతంత్ర చర్చ్ పాస్టర్ రాత్రి వేళ తన చర్చిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు విసిరారని, త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని ఫిర్యాదు చేశాడు. కానీ ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ తనిఖీల్లో అక్కడ ఎలాంటి పెట్రోల్ బాంబు ఆనవాళ్లు దొరకలేదు. విదేశాల నుంచి, ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి చర్చి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు రాబట్టడానికి తమకు ఉప్పు ఉందనే భ్రమను కల్పించేందుకు ఆ పాస్టరే స్వయంగా చిన్నపాటి అగ్ని ప్రమాదాన్ని సృష్టించాడని పోలీసులు ఆధారాలతో నిరూపించారు. ఇక ఖమ్మం జిల్లాలో భూ వివాదానికి మతపరమైన రంగు 2023లో జరిగింది. తన ప్రార్థనా మందిరం గోడలను కొందరు కూల్చివేశారని, తనపై భౌతిక దాడికి దిగారంటూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. తీరా పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా అది పూర్తిగా ఒక ప్రభుత్వ భూమికి సంబంధించిన వివాదం అని తేలింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ పాస్టర్ అక్కడ అక్రమ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, స్థానికులను భయపెట్టడానికి ఆ పాస్టర్ దానిని చర్చిపై దాడిగా చిత్రీకరిస్తూ డ్రామా ఆడినట్లుగా చేశారు. చూశారుగా, ఈ సంఘటన అన్నిటి వెనుక ఉన్నది సామాజిక గొడవలు కావు. కేవలం అప్పుల బాధలు, ఇన్సూరెన్స్ క్లెయిములు, విదేశీ నిధుల ఆశ, వ్యక్తిగత వివాదాలను కప్పిపుచ్చుకోవడం లేదా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే స్వార్థ ప్రయోజనాలు మాత్రమే. ఈ రోజుల్లో కాల్ డేటా, సీసీటీవీ, సోషల్ మీడియా చాట్స్ వంటి ఆధునిక సాంకేతికతతో పోలీసు క్షణాల్లో ఇలాంటి కుట్రలను ఛేదిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను నమ్మేసి ఆవేశపడకండి, నిజానిజాలు తెలుసుకోండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.